24 వచనం వరకు చదవమ్మా. 31 వరకు చదివేసమ్మా. 31 వరకు కూడా చదవం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు రైట్ ఎన్ని వరకు 24 వరకు చదవం కదా. తర్వాత చదవండి 25 వచనం చదవండి. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ఎలాగా ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి. అని నీవు పరిశుద్ధాత్మని ద్వారా మన తండ్రిను నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసును ఎలాగా విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణంలందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమున వారి బెదిరింపులను చూచి రోజులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమును ద్వారా సూచన క్రియలు మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహింపుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అనేటువంటి సందర్భాన్ని, అంటే ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం కదా. ఏమని ప్రార్థన చేశారు అంటే వారి ప్రార్థనలో కూడా వారి ప్రసంగాలలో కూడా దేవుని యొక్క ప్రవచనాలను ఎత్తి చెప్పడం. చూడండి, కీర్తనాకారుని మాటలను ఉటంకిస్తూ అన్నాడు కదా. 2వ కీర్తనలో మనం చూస్తాం ఆ సందర్భాన్ని. అన్యజనులు చూసారా, 2వ అధ్యాయంలో కీర్తనకారుని ద్వారా మాట్లాడిన మాటలు ఇప్పుడు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరముల క్రిందటే ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటన. అంటే ఈ రోజున పెంతెకొస్తు దినాన జరుగుతున్నటువంటి సందర్భం అండి. ఆ ఒక్కరోజునే జరుగుతున్నామంటే ఆ పెంతెకొస్తు పండగ దినాన జరిగినటువంటి గొప్ప ప్రక్రియ పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి దిగిరావడం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి పేతురు వారి మధ్య నిలబడి మాట్లాడడం, ప్రార్థన చేయడం. ఎవరిని మళ్ళీ కోట్ చేస్తున్నారు ఇక్కడ? దావీదు గారిని కోట్ చేస్తూ దావీదు గారు అన్న మాటలు ఒకసారి చదువుదాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచున్నవి, మనము వారి కట్లు తెంపుదము, వారి పాశములను అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు అని ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడొగవాడు ఏం చేస్తున్నాడంట? నవ్వుచున్నాడు అనేటువంటి మాటలను మనం ప్రవక్త అనండి, రాజు అనండి, దేవుని హృదయానుసారుడు అనండి, వాట్ ఎవర్ మేబీ ఎవరంటే మీరు తలంచండి. ఆయన అనాది కాలంలోనే తన కీర్తనలో ఈ ప్రవచనాలను పొందుపరిచాడు. అంటే రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో దీన్ని బట్టి చూసినప్పుడు ప్రియులరా, మనం ఈ బైబిల్ గ్రంథము యథార్థతను బోధిస్తుంది. మనకు తెలియని సత్యాన్ని, మనకు తెలియని లోకాలను ఇది మనకు బోధిస్తుంది అనేటువంటి మాట మనం చాలా జాగ్రత్తగా చూడగలం. సపోజ్ మనం చూసినప్పుడు చాలా సందర్భాల్లో రాత్రి కూడా ఒక ఆరాధన జరిగింది. మన ఆరాధనతో పాటు సహోదరుల సంఘాల్లో ఒక ఆరాధన జరిగింది. ఎవరు? ఒక ఆయన చనిపోతే ఆయన ఆదరణ కూడిక జరిగింది.
అక్కడ యేసు నామమున పునరుత్థానం ఉందని ప్రకటించకూడదని వీరికి కరాఖండితముగా ఆజ్ఞ ఇవ్వబడింది. అయితే వారు ఎంతటి ఆజ్ఞ జరిగిన తర్వాత నిన్నటి దినాన్ని మనం చదువుకున్నాం. వీరు బెదిరించబడిన తర్వాత వచ్చి ఏంటి అక్కడతోటి ఆగిపోక ఏమని ప్రార్థన చేస్తున్నారు? నీ వాక్యమును ప్రకటించడానికి ఇంకా మాకు ఏమేమంటున్నాడు చూడండి. ఇక్కడ ధైర్యంగా వారు ఇక్కడ 31 వచనం చదువుదాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏం చేసింది అంటున్నాడు? కంపించిన అంటున్నాడు. అంటే మనం చాలా సందర్భంలో చెప్పుకున్నాం దేవుని ప్రత్యక్షత ఎలా కనపడుతుంది? ఒకటి బలమైనటువంటి గాలిగాను, ఒక మేఘముగాను, తర్వాత అగ్నిగాను. అదే కాకుండా ఆయన ప్రత్యక్షత ఒక భూకంపము ద్వారా, ఆయన ప్రత్యక్షత ఆకాశంలో కనబడుతున్నటువంటి ఇంద్రధనుసు ద్వారా, ఇలా సందర్భాన్ని మనం చూస్తాం. ఎందుకంటే కీర్తనకారుడు 77వ కీర్తన 18వ వచనంలో ఒక మాట ఉటంకిస్తాడు. చూడండి ఒకసారి. 78వ కీర్తన 18వ వచనం ఎలాగా? మరలా చదవండి. నీ ఉరుముల ధ్వని. గమనించండి, ఉరుముల ధ్వని ఎవరిది? ఇది దేవుని. మనం చూస్తాం కదా ప్రత్యక్ష. ఎందుకంటే మనం వర్షం వచ్చినప్పుడు ఆ ఉరుముల ధ్వనిని చూస్తుంటాం కదా. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వనికి ఏం చేస్తుందంట? భూమి వనికి. ఎన్ని మాటలు పేతురు గారు కోట్ చేస్తున్నాడంటే, కేవలము పేతురు గారు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఎవరి పోలికను సంతరించుకున్నాడు? సాక్షాత్తు యేసు క్రీస్తు పోలికను సంతరించుకుని కదా. వీరిని ఎక్కడ చూస్తామంటే క్రీస్తు ఉన్నవారు వీరు క్రీస్తు మనుషులు, క్రీస్తు స్వరూపాన్ని, క్రీస్తు పరిచర్యను, క్రీస్తు యొక్క శక్తిని పొందుకున్నవారని వారికి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? నాటి ప్రజలే సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ స్థలం ఏం చేసిందంటే, అంటే వారి ప్రార్థన విన్నట్టుగా దేవుడు వారికి ఏం చేశాడు? సూచన ఇచ్చాడు. ఎంతటి గొప్ప సందర్భం అండి. అంటే దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు అనడానికి దేవుడు ఏదో ఒక రూపంగా నీకు తెలియజేస్తాడు అనడానికి ఎటువంటి సందేహము లేదు. తర్వాత చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తమది అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టముగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరికీ అధికంగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటినన్నిటినీ అమ్మిన వాటివి ఎలదెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వారికి వాని అక్రత కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కొద్దువ లేకపోయాను అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడ ప్రియులారా 32వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏక మనసును ఏక ఆత్మయు గలవారే అనేటువంటి మాటను చూస్తున్నాం కదా. ఈ మాట ఎక్కడ చూస్తాం మనం? ప్రారంభంలోనే మొదటి అధ్యాయంలో చూస్తాం కదా. మొదటి అధ్యాయము ఎన్నో వచనం ఒకసారి చూడండి. 14వ వచనమా? ఏమని చదవండి ఒకసారి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసిరి అంటాడు. ఏక మనసుతో ప్రార్థన చేయడం అనే సందర్భాన్ని ఎందుకు ఉటంకిస్తున్నాడు ఇక్కడ చెప్పండి? ఏకాత్మ ఏక మనసు ఎంత ప్రాముఖ్యమైనదో చెప్పడానికి పాత నిబంధన గ్రంథంలో చాలా ఉదాహరణలు మనం చూడగలం. ఉదాహరణకు పాత నిబంధన పాఠ్యభాగంలో హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్న కాలంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకు యెరూషలేములోనున్న యెహోవా మందిరానికి రావాల్సినదని ఎవరికి? ఇజ్రాయేల్ వారందరికీ కూడా ఏం పంపించాడు? ఆహ్వానం కదా. ఈ ఆహ్వానం ఎవరికి వచ్చింది?
ఇజ్రాయేల్ ప్రజలందరికీ వచ్చింది ఎక్కడ రమ్మని? యెరూషలేములో పస్కా పండుగ ఆచరించడానికి కదా. ఇప్పుడు మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏం చూస్తాం? పెంతెకొస్తు పండుగ దినం. ఆ పెంతెకొస్తు పండుగ దినాన్ని ఆచరించడానికి వారు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాం? ఆయా దేశాల నుండి సుమారు 15 దేశాల నుండి వచ్చారని మనం చెప్పుకున్నాం, చదువుకున్నాం కదా. ఆ 15 దేశాల నుండి వచ్చిన వారు ఏ రోజు వచ్చారని చెప్పుకున్నాం? పస్కా పండుగకు వచ్చి, పస్కా పండుగ కాడ నుంచి ఎక్కడ ఉండిపోయారన్నాం? పెంతెకొస్తు పండుగ దినం, కోతకాలపు పండుగ జరుపుకుంటూ, వారముల పండుగ, ఆ పండుగ జరుపుకుంటూ 50వ దినమైనటువంటి పెంతెకొస్తు పండుగ దినం వరకు యెరూషలేములో ఉండిపోయారని చెప్పుకున్నాం కదా. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటి? హిజ్కియా రాజు యెరూషలేములో జరుగుతున్నటువంటి ఆ పస్కా పండుగకు రావడానికి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆహ్వానం పంపించడం మనం చూస్తాం. 12వ వచనంలో జరిగింది ఏంటంటే చూడండి, అదే అధ్యాయం 30వ అధ్యాయము. యెహోవా ఆజ్ఞను బట్టి అధిపతులను చేసిన నిర్ణయమును యోధాలోని వారి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పాటునిచ్చానని చెప్పేసి మాట్లాడతాడు. గమనించండి, వారు చేసేటువంటి కార్యాలు ఏ మనసుతో చేయాలి చెప్పండి? దేవుని కార్యాలు చేసేవారు ఏక మనస్సుతో చేస్తే ఆ కార్యము ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా, ఏంటండి, ఆత్మీయంగా, అది మంచి మనస్సాక్షినిచ్చేదిగా, మంచి నెమ్మదినిచ్చేదిగా ఉంటుంది. అందుకనే సంఘంలో ఏ కార్యక్రమం చేసినా వారు ఏ మనసుతో చేయాలంటే ఏకాభిప్రాయంతో చేయాలి. ఏకాభిప్రాయంతో అంటే భిన్నాభిప్రాయాలతో చేస్తే ఆ కార్యక్రమము సక్రమంగా సాగదు, సరికదా. దేవుని నామం ఏం చేయబడుతుంది చెప్పండి? అవహేళన చేయబడుతుంది. కాబట్టి క్రైస్తవులకు ప్రాముఖ్యంగా నాటి నుండి నేటి వరకు చరిత్రను చూసినప్పుడు ఏక మనసు, ఏక ఆత్మ, ఏక అభిప్రాయము, ఏక నిర్ణయము అనేది అది దేవుని తోడ్పాటని, దేవుని చిత్తానికి మనం తలగ్గాలని. ఒకవేళ 10 మంది తీసుకున్న నిర్ణయము, అందులో మెజారిటీ పీపుల్ తీసుకున్న నిర్ణయం మిగతా వారికి ఒకవేళ అది మనసుకు నచ్చకపోయినా ఏం చేయాలి? మిగతా వారు సంఘముతో ఏకీపించాలి. అప్పుడు కదా దేవుని నామం మహిమపరచబడుతుంది. కానీ కొంతమంది కొట్లాడుతున్నట్టుగా క్రైస్తవులు కొట్లాడితే అది దేవుని నామానికి అవహేళన. అందుకని ఇక్కడ అంటాడు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. మనం చాలా సందర్భాలు చెప్తుంటాను యెహెజ్కేలు గ్రంథం యొక్క ప్రాముఖ్యాన్ని. యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కని సందర్భం చూస్తాం. చూడండి 11వ అధ్యాయం 19వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు ఏం పుట్టేశాను అన్నాడు. ఇప్పుడు ఈ అపోస్తలులలో ఏముంది చెప్పండి? ఏక మనసు కాకుండా ఇంకేముంది? నూతన ఆత్మ. గమనించారా? నూతన ఆత్మ అంటే అది క్రీస్తు ఆత్మ. ఏనాడో చెప్పబడినటువంటి ప్రవచనము ఈ రోజున అపోస్తలుల మధ్య ఎక్కడ? యెరూషలేములో పస్కా పండుగ దినం మొదలుకొని ఎక్కడ వరకు? పెంతెకొస్తు పండుగ వరకు జరిగినటువంటి ఆ గొప్ప ఆరాధనలో దేవుడు ఒక గొప్ప శక్తిని, పరిశుద్ధాత్మ అనేటువంటి నూతన ఆత్మను వారికి ఇవ్వబోతున్నాడు. అందుకని పేతురు అంటాడు తన పత్రికలో, పేతురు గారు కదా ఈ చెప్తున్నదంతా ఎవరో పేతురు గారే కదా. తన పత్రికలో కూడా అంటాడు, మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చదవండి ఒకసారి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను ఎలాగా వినయ మనస్కులనయుండుడి ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణయు చేయక దీవించుడు అంటారు కదా. గమనించండి ఇక్కడ ఎంత చక్కని మాట మాట్లాడాడు. ఎందుకంటే వీరు ఎందుకు పిలవబడ్డారు అంటే ఆశీర్వాదానికి కారణభూతులుగా ఎంచబడడానికి. ఆశీర్వాదానికి కారణభూతులుగా ఎంచబడాలంటే వారు ఏముండాలి? వారిలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేసి ఒక నూతన వరవడిని, నూతన సృష్టికి వీరు కార్యసాధకులుగా, వీరే ఒక నూతన సృష్టిగా
రూపాంతరం చెందవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అటువంటి ధన్యత ఇప్పుడు ఎవరు పొందారంటే అపోస్తలులతో పరిచర్య చేస్తున్నటువంటి ఎంతమంది, కొంచెం ఇంచుమించు ఆ యెరూషలేములో కాపురం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే వారు ఉన్నటువంటి వారి చరాస్థిర ఆస్తులను నమ్మి ఎక్కడ తీసుకొస్తున్నారు, అపోస్తల పాదాల దగ్గర తీసుకొస్తున్నారు. కారణం ఏంటి? అపోస్తలను దాచుకోమని కాదు, వారి అక్కర కొలదంటే అనేక దేశాల నుండి వచ్చినటువంటి వారికి ఏం కావాలి, ఇప్పుడు ఏం కావాలి, పోషణ కావాలి కాబట్టి వారికి కలిగినది కూడా వారిదని అనుకోలేదు, ఇది దేవుని వలన కలిగింది. కాబట్టి ఈ రోజున ఎందుకు కలిగించాడంటే మన సహోదరులు దేవుని వాక్యాన్ని వినడానికి, ప్రకటించడానికి, ఈ పరిచర్య పాలభాగస్తులు కావడానికి, నూతన ఆత్మను ఆయన వాగ్దానం చేసినటువంటి ఆత్మను పొందుకోవడానికి వారు ఈ దేశానికి వచ్చారు, మన మధ్యకు వచ్చారు. కాబట్టి వీరిని మనం ఆదరించాలి అనేటువంటి నిష్కపటమైనటువంటి ప్రేమను వారు కలిగి ఒక నూతన కార్యానికి శ్రీకారం చుడుతున్నారు. ఇంకా చదువుదాం కింద, ఇక్కడ చూద్దాం. అయితే ఈ కార్యక్రమంలో ఒక వ్యక్తిని మరలా పరిశుద్ధాత్ముడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఎవరతను, ఎక్కడికి పుట్టాడట? కుప్రలో అంటే ఇప్పుడు అది సైప్రస్గా పిలువబడుతుంది. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్ తీసి ఆ మ్యాప్లో సైప్రస్ అని కొడితే కుప్రా అనేటువంటి ప్రాంతం కనపడుతుంది. సైప్రస్ అది కొంచెం ఇజ్రాయెల్కి ఈ భాగంలో ఉంటుంది. అది చిన్న ఒక చుక్కలాగా కనపడుతుంది, వరల్డ్ మ్యాప్లో ఒక చిన్న చుక్కలాగా కనపడుతుంది. దాన్ని జూమ్ చేసుకుంటూ వెళ్తుంటే అది ఒక చిన్న ఒక ఎంత ఎలా చెప్పొచ్చు, ఒక 10 రూపాయల బిళ్ళ అంత సైజులో కనపడుతుంది, అంత కూడా ఉండదేమో బహుశా. అయితే అది చుట్టూ ఏముంటుందంటే సముద్రం ఉంటుంది, అంటే సముద్రం ఉంటుంది, ఆ మధ్యలో ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపం పేరే సైప్రస్, అంటే కుప్రాలో పుట్టిన ఎవరట? లేవీయుడు అన్నారు. లేవీయుడు అంటే ఎవరు? మనం చెప్పుకున్నాం కదా, ఎవరు లేవీయుడు అంటే? యాజకుల సంతతికి చెందినవాడు కదా. అయితే ఈయన ఏం చేశాడట? చదవండి. అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు ఇతనికి హెచ్చరిక పుత్రుడు అన్నాడు కదా. ఇప్పుడు ఆధునిక క్రైస్తవ ప్రపంచం కూడా ఈ పేరుకి చక్కని భావం చెప్పింది. ఏంటంటే ప్రోత్సాహ కుమారుడని, లేకపోతే ఓదార్పు పుత్రుడని. అక్కడ హెచ్చరిక పుత్రుడు అన్నాడు, కానీ మన బైబిల్ పండితులు ఆ బర్నబాకు ఇంకొక పేరు ఏం పెట్టాడంటే, ఒకటి ప్రోత్సాహ కుమారుడని, లేక ఓదార్పు పుత్రుడని పెట్టారు. ఏంటి అంటే ప్రోత్సాహ కుమారుడని ఎందుకు పెట్టారు అంటే, చూడండి, లేవీయులు అనగా ఎవరు? యాజకులు. అంటే వారి వృత్తి ఏంటి? ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించడం కదా. తద్వారా లేవీయులకు యెహోవా ఆస్తినిచ్చాడా? ఇజ్రాయేల్ 12 గోత్రాలలో ఏంటండి మోషేకి ఏం చెప్పాడు? చెప్పండి, మోషేకి ఏం చెప్పాడంటే, నువ్వు 11 గోత్రాలకే పంచిపెట్టు, 12వ గోత్రమైనటువంటి లేవీలను విడిచిపెట్టు, ఎందుకంటే లేవీలకు నేనే, చెప్పండి, లేవీలకు నేనే స్వాస్థ్యం అన్నాడు. లేవీలకు నేనే స్వాస్థ్యం అంటే నేనే ఆస్తి లేవీలకు. కాబట్టి వారికి నువ్వు ఆస్తిని పంచాల్సిన పని లేదు. కాకపోతే ఈ 11 మంది సంపాదించిన దాంట్లో ఒక 10 రూపాయలు సంపాదించుకుని 1 రూపాయి లేవీలకు ఇవ్వండి. ఆ రూపాయి ద్వారా లేవీలు బ్రతుకుతూ మీకు పరిచర్య చేస్తారని చెప్పిస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, ఒక ఇజ్రాయెల్ గోత్రంలో ఉన్నటువంటి 11 మంది ఒక్కొక్కడు 10 రూపాయలు సంపాదిస్తే, ఆ 10 రూపాయల్లో 1 రూపాయి ఇస్తే వాళ్ళు సంపాదించిన ఆస్తి ఎంత ఉంటుంది? 9 రూపాయలు ఉంటుంది. లేవీలకు ఇచ్చేది అంతా రూపాయి ఉంటుంది కదా. ఒకడు 9 రూపాయలు అనిపించి 1 రూపాయి ఇస్తే లేవీయుడికి మిగిలేది 1 రూపాయి. కానీ 11 మంది ఇస్తే లేవీడికి మిగిలేదంతా చెప్పండి, 11 రూపాయలు. ఇప్పుడు వీళ్ళకి మిగిలేది 9 రూపాయలు కదా. అంటే ఈ వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, దేవుడు తన ప్రజలందరినీ ఆశీర్వదించాడు, వారిని 900గా ఆశీర్వదించాడు. కానీ ఈ లేవీడికి అందులో ఒక భాగాన్ని ఇచ్చి, 10 ఆశీర్వాదం 10 వంతులో ఒక భాగాన్ని ఇచ్చి ఈ వ్యక్తిని ఏం చేశాడంటే ఈ 11 గోత్రాల వారికి అంటే గొప్పవాడిగా ఉంచారు. ఈ రోజున దాన్ని పట్టుకుని సేవకులు బిచ్చగాళ్ళలాగా తయారైపోయారు. బిచ్చగాళ్ళే, సారీ ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదు, పెద్ద పెద్ద సేవకులు. ఈవెన్ ఈయన పరిచయం చేస్తున్నాడు ఆ వ్యక్తి బర్నబా, హెచ్చరిక పుత్రుడు. అతను కుప్రవాడని చెప్పడానికి పైగా అతను యెరూషలేము వాడు కాదని చెబుతూ, అతను ఎవరంటే యాజకుని వంశంలో నుండి వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ చెప్తాడు. చదవండి.
ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టాను, అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు అనేటువంటి సంఘటనను మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఏమని బోధిస్తుంది ఆ పారాగ్రాఫ్ మనకి? బర్నబా జీవితం ఏమని తెలియజేస్తుంది? ఎవరికి? సేవకునికి కూడా ఏమని తెలియజేస్తుంది? యాజకునికి కూడా ఏం తెలియజేస్తుంది చెప్పండి? అవసరతలో వాక్యాన్ని పంచేవాడిగా కాదు. ఏంటి ఆ అవసరత ఏదో ఎరిగి ఆ అవసరతను తీర్చేవాడిగా ఉండాలి. అవసరమైతే తనకు కలిగిన దానిని అమ్మేని సరే, తనకు లేని దానిని సమకూర్చుకుని మేడలు మిదులు కట్టుకుని నేను ఎప్పుడు పూరి గుడిసెలను ఉంటున్నానని చెప్తుంటే పక్కన ఇంకొకటి ట్రోల్స్ చేస్తున్నాడు. వాడి జీవితం ఎలాగుందో చాలామంది ఏమన్నారు తెలుసా? సందా వేసేవాడు విశ్వాసి ఇల్లుది, సందా తీసుకున్నవాడు ఇల్లుది అని చూపించి విశ్వాస ఇల్లేమో పూరి గుడిసెగాను, అంటే సందా వేసేవాడు ఇల్లేమో పూరి గుడిసెగాను, సందా తీసుకున్నవాడు ఇల్లేమో బిల్డింగ్ అని చూపిస్తున్నాడు. ఎంతటి దీని గురించేనా? దీన్ని చూసేనా సేవకులు ఎలాగా ట్రోల్ చేయబడుతున్నారు? కాబట్టి ఈ సేవ దేవుడు అన్యుని ద్వారా, దేవుని నామమును ఎరిగిన వాని ద్వారా మనకు హెచ్చరిక పంపిస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం మార్చుకోవాలి అనేది లేకుండా ఇంకా దొంగల్లాగా దోచుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ బర్నబా జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రతి క్రైస్తవ బోధకుడు ఏం చేయాలి చెప్పండి? హెచ్చరికగా దీనిని స్వీకరించాలి. చదువుతాం. ఇప్పుడు ఎన్నో అధ్యాయంలోకి వచ్చాం? 5వ అధ్యాయంలోకి వచ్చాం. 4వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే అపోస్తలులకు ఏం కలిగింది? శ్రమ కలిగింది. కానీ విడుదల పొంది వారు ఏం చేశారు చెప్పండి? మరలా విడుదల పొందమనేటువంటి ఆ యొక్క వాదార్పుతో ఆగిపోకుండా శ్రమైన, కష్టమైన, మరణమైన ఏదైనా తండ్రి నీ నామును బట్టి నీ కుమారుడు మాకు అప్పగించిన ఈ పరిచర్యను, పరిశుద్ధాత్ముడు మాలో జరిగిస్తున్నటువంటి ఈ గొప్ప సూచక్రియలను మేము ప్రపంచానికి తెలియజెప్పడం మానం. ఎందుకంటే స్థాపించబడినటువంటి ఈ సంఘంలో అనేక మందిని చేర్చాలి, అనేక మంది క్రీస్తు వారిగా రూపాంతరం చెందాలి. ఈ రోజున క్రీస్తు పరిచర్య బూది గంతముల వరకు వ్యాపించాలి అనేటువంటి ఆలోచన కలిగి వారు చేస్తున్న పరిచర్య ప్రస్తుతానికి ఎక్కడ చేస్తున్నారు చెప్పండి? యోదయ ప్రదేశాల్లో, సమరయ, యెరూషలేములో చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది విధానం. అయితే ఇక్కడ 5వ అధ్యాయం కదా ప్రారంభం చదువుదాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై, ఇక్కడ మళ్ళీ ఏకమై అని చూస్తున్నాం కదా. ఏకమనే మాట చాలా సందర్భాల్లో చూస్తున్నాం. మొదటి అధ్యాయం నుంచి ఎన్ని అధ్యాయం వరకు? 5వ అధ్యాయం వరకు కూడా ఏక మనసు, ఏక హృదయం, ఏక ఆలోచన అనే సందర్భాలను చూస్తున్నాం. చూడండి ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే దేవుని పరిచర్య చేయడానికి కూడా ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మ అవసరమని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ఒక క్యారెక్టర్ని, 2 క్యారెక్టర్ని పరిచయం చేస్తున్నాడు. మరి 4వ అధ్యాయంలోనేమో ఒక క్యారెక్టర్ని పరిచయం చేశాడు. ఆ క్యారెక్టర్ ఎలాగ ఉందంటే తనకు కలిగిన వాటిని అమ్మి దేవుని పరిచర్యలో భాగస్వాములు అయ్యే వారికి ఉన్నారు. ఈ క్యారెక్టర్ ఎలాగ ఉందంటే ఈ క్యారెక్టర్స్ కూడా వారు కూడా ఏం చేస్తున్నారు చూడండి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకని వాడు దానిని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించిన అన్నాడు. వినండి ఏమని అన్నాడు? అననీయ అనేటువంటి ఒక మనుషుడు ఎవరితోటి? తన భార్యతోటి ఏకమై ఏమమ్మాడు? పొలమమ్మి అమ్మిన దానిలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల దగ్గర పెట్టినప్పుడు పేతురు ఏమన్నాడు? నీవు పొలం అమ్మినప్పుడు అందులో వచ్చినటువంటి ఆ వెలను మొత్తము తీసుకొచ్చి ఇక్కడ పెట్టకుండా, అంటే అందరూ తీసుకొచ్చి పెడుతున్నారు కదా, ఇంతకుముందు ఎవరినైనా అన్నాడా అలాగా? అంతమంది పొలాలు, ఇళ్ళు, వాళ్ళకి సమస్తం అమ్ముకుని అపోస్తలుల పాదాల దగ్గర తీసుకొస్తుంటే ఎవరినైనా
మీరు కొంత దాచుకుని కొంత ఎందుకు తెచ్చారని ఎవరినన్ను అడిగాడా? కానీ ఇప్పుడు పోనీ అననీయ సప్పేరాలతో పేతురు కలిసి పొలం అమ్మాడా? పోనీ పేతురికి చెప్పారా ఎవరు మేము పొలం ఎంతకు అమ్మామని? చెప్పలేదు కదా. చూడండి, కానీ పేతురు ఏమంటున్నాడు చెప్పండి, నీవు అమ్మిన వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుడు నిన్ను ప్రేరేపించిన అంటాడు. అంటే ఇప్పుడు ఎవరు ఎంటర్ అయిపోయాడు చూడండి, డైరెక్ట్గా ఇప్పుడు చెప్పండి, ఇంతవరకు శ్రమలు ఎవరి ద్వారా వస్తున్నాయి? సంఘంలో చెప్పండి, బయట వారి ద్వారా కదా. ఇప్పుడు సంఘంలో విశ్వాసుల ద్వారానే ఏమైంది? కాబట్టి విశ్వాసులు కూడా ఎలా ఉండాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు పొలం అమ్మని ఎవరు చెప్పారు వాళ్ళకి? పేతురు ఏనాడైనా మీ పొలాలు అమ్మండి, మీ భూములు అమ్మండి, మీ ఇల్లు అమ్మండి, మీ కలిగిన వాటిని సమస్తం అమ్మండి, ఇక్కడ మన సహోదరులు అందరూ వచ్చారు, వారికి ఆహారం లేదు అని చెప్పాడా? చెప్పండి, ఇప్పుడు చెప్పలేదు కదా, ఎక్కడా చెప్పలేదు. కానీ వారు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన కొలది, వారు కలిగిన ప్రేరణ కొలది ఏకాత్మ ఏక మనసు కలిగి, నాలాంటి వాడే నా సహోదరుడు, నేను ఆకలితో ఉండడం ఎలాగైతే తట్టుకోలేను అలాగే నా సహోదరుడు కూడా ఆకలితో ఉండడం తట్టుకోలేడు కనుక నేను ఆహారం తిని వాడు ఆకలితో ఉండడం నేను చూడకూడదు. కాబట్టి ఏమి జరిగినా ఎంతకాలం బ్రతికినా అందరం సమిష్టిగానే బ్రతుకుదాం, అందరం సమిష్టిగానే చచ్చిపోదాం, అవసరమైతే ఈ ప్రాణాలు ప్రభు కొరకు అర్పిద్దాం అనేటువంటి ఏకభావం కలిగి వారు కలిగిన సమాసాన్ని త్యజించి ప్రభు పరిచయం ముందుకు వస్తే, ఈ అననీయ సప్పెరా అనేవారు ఏం చేశారంటే పొలం అమ్మి అందులో కొంత దాచుకుని తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టినప్పుడు పేతురు అన్నాడు, ఎందుకు నీవు ఈ పని? పేతురికి తెలుసా? పేతురికి ఎవరని చెప్పారా? చెప్పారు. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు. ఇక్కడ హీరో ఎవరంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు అన్నీ తెలియజేస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అన్నాడు కదా, ఆయన వచ్చి మీకు సమస్తాన్ని బోధిస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని. అంటే పరిశుద్ధాత్ముడు ఎంతటి తెగువను ప్రదర్శిస్తున్నాడంటే సంఘంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి గొప్ప బోధన చేస్తున్నాడు. ఆ రోజున జరిగినటువంటి సంఘటన ఈ రోజున క్రైస్తవ్యంలో ఒక కనువిప్పు కలగడానికి ఎంతో దోహదపడుతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. అక్కడ అన్నాడు, నీవు కొంత దాచుకొని ఇదే అని చెప్పి ఎందుకు ఇంత ఘాతుకానికి పాల్పడ్డావు? చదవండి ఇంకా. అది నీ యొద్ద ఉన్నప్పుడు ఆ పొలము నీదే కదా, ఆ ఆస్తి నీదే కదా, అమ్మిన పెమ్మట నీ వశమై ఉండలేదా? చూడండి, ఎవరితోటి? ఇప్పుడు అదే మనం ఆలోచన చేయాలి. దేవుడు కూడా పేతురు కూడా అక్కడ వారు ఎవరో కూడా నీ పొలం అమ్మేసి నువ్వు తెచ్చి అని చెప్పలేదు. లేకపోతే ఈ కుప్రాలో పుట్టినటువంటి లేవిడికి చెప్పారా? లేవిడి అసలు అమ్మవలసిన పని లేదు కదా, లేవీడు పెట్టాల్సిన పని లేదు. కానీ ఆ లేవీడు కూడా పెట్టాడని చెప్పడానికి గల కారణం ఏంటంటే, నేటి క్రైస్తవ సమాజానికి సేవకులకు ఒక హెచ్చరిక పుత్రుడు అన్నాడు కదా, ఒక హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి సేవకుడు తను మలుచుకుంటూ సంఘానికి దగ్గర దోచుకునేవాడిగా కాకుండా అవసరమైతే సంఘాన్ని కూడా పెట్టేవాడిగా ఉండాలి. ఈ సందర్భాలను పునస్కరించుకుని లేవీని పరిచయం చేశాడు. అంత మాత్రమే కాకుండా అననీయ సప్పేరాలను పరిచయం చేస్తూ, వారు మీరు అమ్మిన దాంట్లో మిమ్మల్ని ఎవరు అమ్మని చెప్పలేదు, కానీ అమ్మారు. కానీ అమ్మిన తర్వాత ఎవరిని మోసం చేశారు? దేవుని మోసం చేశారు. చదవండి ఇంకా. ఈ మాటలు వినుచునే వాని ప్రాణము ఏం చేశాడు చెప్పండి? వాడి ప్రాణము విడిచిపెట్టేశాడు. ఏ మాటలు పడుతుంటున్నానే చెప్పండి? నువ్వెందుకు పరిశుద్ధాత్మని మోసం చేస్తావు? నిన్ను ఎవడు ఈ పని చేయమన్నాడు? నీలో సాతానుడు ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు కలుపు మొక్క ఎప్పుడు తీసేయాలి చెప్పండి? కలుపు మొక్కను ఎప్పుడు తీసేయాలి? చిన్నగా ఉన్నప్పుడే ఆ మొక్కను తీసేయాలి. లేకపోతే ఈ దేనికి నాశనం చేస్తుంది చెప్పండి? ఉన్న పంటను పాడు చేస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేసిన పని అదే. ఏది? సాతానుడు బీజం వేశాడు. ఆ బీజాన్ని ఏం చేయాలి చెప్పండి? మొదట్లోనే తుంచివేయాలి. సాతానుడు పరిశుద్ధాత్ముడు విధించిన శిక్ష అతని జీవితాన్ని కొట్టివేశాడు. దేవుని మోసం చేయడం, పరిశుద్ధాత్ముడికి విరోధముగా ఆలోచన చేయడం, ఇది సంఘంలో భయ ప్రకంపనాలను సృష్టించింది. ఏ కార్యక్రమం?
చెప్పండి. ఈ అననీయ, సప్పేరాల ఉదంతం ఎలాగా అంటే, ఇతను చనిపోయాడు కదా, ఇతను చనిపోయాడు. తర్వాత జరిగిన సంఘటన చూడండి. వినిన వారందరికీ మిక్కిలి భయం కలిగెను. చుట్టి మోసుకొని పాతిపెట్టిరి. ఇంచుమించు 7వ వచనంలో ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక. ఏ సమయం ఇది? 3 గంటల సమయంలో ఏం జరిగింది చెప్పండి. 3 ఓకే, మంచి మాట. 3 గంటల సమయంలో యేసు ప్రభుని సిలువేశారు. 3 గంటల సమయంలో ఏం జరిగింది? ఇంకోటి, కుంటివాడి జీవితానికి, పాత జీవితానికి సిలువేయబడింది కదా, నూతన జీవితం. పేతురు, యోహానులు దేవాలయంలోకి వచ్చిన సమయం ఏంటి? 3 గంటలే కదా. ఎక్కడ జరుగుతున్నది? ఈ అననీయ చనిపోయినటువంటి ఎన్ని గంటలకి? మరలా 3 గంటలకి ఎవరు వచ్చారు? హీరోయిన్ గారు వచ్చేసింది. వచ్చేసరికి పాపం ఆవిడకి తెలీదు. మేము హీరోలాగా ప్రభు పరిచర్యలో పాలుభాగస్వాములు అవుతున్నాం, పొలమమ్మం చక్కగా మేమేదో దాచుకోవాల్సింది మేము దాచుకున్నాం కదండి, దాచుకోవాల్సింది మేము దాచుకున్నాం, ఇవ్వాల్సింది పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు మా ఆయన గారు. ఇక ఆయనకో దండ వేసేస్తుంటారు, నాకు కూడా ఇంకో దండ వేసేస్తారు అనుకుంటే వచ్చేసింది. నిజంగా ఆయనకి ఏం వేశారు? ఆయనకి ఆల్రెడీ ఏమేశారంటే దండ వేసేసారు కదా, ఆయనకి ఆల్రెడీ దండ వేసేసారు. అప్పుడు దాకా కూడేటరు, అప్పుడు దాకా మంచినీరు, అప్పుడు దాకా వాళ్ళ నోటు వచ్చినాయి అని తిడతారు. చనిపోయిన తర్వాత బాగున్నా అని ఏంటి మరి వెనకాల కొంతమంది లాగుతాం. ఎవరిని చెప్పండి, ఏదో పక్కటాసుకెళ్ళి వెళ్తుంటే ఏంటి అన్ని వెనకాల తోడేసి లాగుతారు కదా కొంతమంది, అలాగే ఈవిని లాగుతాం. అబ్బా ఎంత నటనండి, ఎంత నటన! అబ్బబ్బబ్బబ్బా, ఆస్కార్ అవార్డు ఎక్కడ ఉన్నారు కానీ వీళ్ళకి ఇవ్వచ్చు. ఎవరికి? మొగుడు చచ్చిపోతే పెళ్ళం చచ్చిపోతే మొగుడు, లేకపోతే ఇరుగు పొరుగు వారు తోటివారు చచ్చిపోతే వీడు తాగేసి వచ్చి పెర్ఫార్మెన్స్ చేయడం. మామూలుగా అయితే ఆడలేడాడు, మామూలుగా అయితే ఏడాడు, కానీ తాగేసి వచ్చి ఉత్తోడికి ఏడుతాడు, కావాల్సినోడికి ఏడుతాడు. ఆడు ఎందుకు ఏడుతున్నాడో తెలీదు చూడండి. కానీ ఇక్కడ జరుగుతుంది, హీరోయిన్ గారు ఎంటర్ అయిపోయింది. ఏమనుకుంది? ఈవిడ కూడా దండ వేస్తారు అనుకుంది. వచ్చింది, చదవండి. అప్పుడు పేతురు, నీవు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. ఏమనండి, చూడండి ఎంత మోసం అండి. అంటే ఈ మోసం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? దేవునిని. అక్కడ మనం అననీయ సప్పీరా అనుకోకండి. దేవునిని ఎవరైతే వారి జీవితంలోకి అనుభవపూర్వకంగా ఆహ్వానించరో వారిలో ఈ మోసం ఉంటూ ఉన్నది. మనం చూస్తున్నాడేంటి, మనం చెందుతున్నాడేంటి అనుకుంటాం. చూడండి, ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 44 నుండి 48 వరకు ఒక సంఘటన మనం చూస్తాం. అదే ఎవరి సంఘటన? ఎవరు? కాదు పిలుపు, తర్వాత పేతురు, అందరే వీళ్ళందరూ కూడా బెత్సెదా వారని చెప్పుకొస్తారు. ఇంకా కింద 47, 48 చదవండి. యేసు నతనీయులను చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. ఈ నతనీయుల గురించి యేసుక్రీస్తు వారు అన్నారు, పేతురు, అంద్రేయ, పిలుపు, ఈ ముగ్గురు కూడా ఒక గ్రామానికి చెందినవారే. ఆ ముగ్గురు ఎవరంటే బెత్సెదా గ్రామానికి చెందినవారు. అది పట్టణం కూడా అనుకోవచ్చు, పెద్ద పొరపాటు ఏం లేదు. అయితే వీరిని మేము మెస్సయ్యను కనుగొంటామని చెప్పేసి ఎవరి దగ్గర తీసుకొస్తున్నారు? యేసు దగ్గర తీసుకొస్తున్నారు. యేసు వారు అతను చూడగానే ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇతని యందు ఏ కపటము. చూడండి, దేవుడు సాక్షాత్తు దైవ కుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఒక మనిషి గురించి కదా, ఇతని యందు ఏ కపటమును లేదు. అక్కడ అనేక వేల మంది కలిగిన అన్నిటిని కూడా ఏ కపటము లేకుండా ఏక మనసు కలిగి పరిచర్య చేస్తుంటే వీరిరువురు ఎటువంటి మనసు? కపటముతో నిండిపోయి వారు అపోస్తల పాదాల దగ్గర వచ్చారు. అయితే అక్కడ ఏమనుకుంటున్నారు? అననీయ సప్పీరా ఏం జరుగుతుందో తెలియదు అనుకుంటున్నారు. కానీ అంతకుముందే మనం యోహాను సువార్తికుడు రాసినటువంటి ఆ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు వారికి ఎటువంటి జ్ఞానం ఉంది అంటే
మా ప్రవక్తలు చెప్పినట్టు మాటలు అలగొంచండి. కనీసం వారి తరంలో జరిగినటువంటి విషయాలు కూడా గ్రహించాలి కదా. వారి తరంలో ఏం జరుగుతుందనేది, వారి రోజుల్లో ఏం జరుగుతుందని గ్రహించాలి కదా. యేసుక్రీస్తు కాలంలో ఏం జరిగిందని గ్రహించాలి కదా. అక్కడ యేసుక్రీస్తు వారి కాలంలో జరిగిన సంఘటన ఏమంటున్నాడు, ఈ నతనీయులను చూసినప్పుడు ఇతను నిజంగా యెజ్రెయేలుడే, ఇతను ఏ కపటం ఏ దోషము లేదని చెప్తున్నప్పుడు నతనీయులు అన్నాడు, నేను ఎలా తెలుసు నీకు అన్నాడు. నేను ఎలా తెలుసు, నేను ఇప్పుడే వస్తున్నాను కదా, ఇప్పుడే తీసుకొస్తున్నారు కదా, నేను ఎలా తెలుసు, నేను ఒకేలా అయ్యి ఉండొచ్చు, కానీ నేను ఎలా తెలుసు నీకంటే ఆయన అన్నాడు, నీవు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూసాను అన్నాడు. చూసారా, జక్కయ్య వచ్చాడు ఎవరిని చూడడానికి, యేసుక్రీస్తుని చూడడానికి. జక్కయ్య ఎక్కడ ఉన్నాడు, మేడి చెట్టు మీద ఉన్నాడు. పోనీ యేసుక్రీస్తు అంత దూరం నుండి మేడి చెట్టుని చూసుకుంటూ వచ్చాడని ఎక్కడైనా రాశారా, లేదు. కానీ ఆ చెట్టు క్రిందకు వచ్చినప్పుడు తలెత్తి జక్కయ్య, ఎంతటి ఆశ్చర్యం అండి. ఎందుకు ఆశ్చర్యం అంటే నిజానికి అది మనం ఆశ్చర్యంగా భావించాలి, కానీ అది ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయనకి సమస్తము ఎరుక, సాధ్యమైనది అలాగుంచండి. ఆయన సమస్తము ఏం చేస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున అననీయ సప్పీరాలు చేస్తున్నటువంటి ఈ పనికి మాలిన పనిని ఎవరు చూస్తున్నారు, దేవుని యేసుక్రీస్తు యొక్క ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు అని చదవండి. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు. చూడండి, పొలం అమ్మడానికి ఏకీభవించారు, ఇక్కడ ప్రభుని పొలం అమ్మడానికి ఏకీభవించారు, ప్రభుని మోసం చేయడానికి కూడా ఏకీభవించారు. వీరు అనుకుంటున్నారు మనుషులను మోసం చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ మనం అనుకుంటాం కదా వారికి తెలియలేదు అనుకుంటాం. వారికి తెలవక్కర్లేదండి, వారికి తెలవక్కర్లేదు. మనం భయపడేది ఎవరికి భయపడాలి, వారికి తెలిసేమని భయపడకూడదు. దేవునికి తెలుసు, మన హృదయాలను ఎరిగిన వాడు, మన హృదయంలో ఉన్నటువంటి ఆ కులిని ఆ పనికి మాలిన ఆలోచనల్ని ఎరిగిన దేవుడు. వాటిని కడుక్కోకపోతే ఏమైపోతాం చెప్పండి ఏమైపోతాం. ఒక పండు ఉందండి, దానిమ్మ కాయ ఉంది, అందులో గింజ ఏమైంది, పాడైంది. ఆ గింజను అలాగే ఉంచుతాం, ఏమవుతుంది, 4 రోజుల తర్వాత చూడండి ఏమవుతుంది. మాకెవరో 2 బొబ్బాసికాయలు ఇచ్చారు, పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాం. మా మనవరాలు ఏం చేసిందంటే, చెడు నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాపై ఉంచు, నేను ఇక పాత మనిషిగా కాకుండా ఒక నూతన ఆత్మ కదా. యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించేటువంటి ఆ ప్రవచనము మనలో మన జీవితాల్లో మార్పును తీసుకురావడానికి అలనాడే తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడని ఈ అధ్యాయులు మొత్తం అన్నింటిలో మనం చూస్తున్నాం కదా. ఈ అధ్యాయులు మొత్తం అన్నింటిలో మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆ రోజు ఈ సంఘటన అంతా నాటి క్రైస్తవ యోధ సమాజం అయితే క్రైస్తవులుగా చేర్చబడుతున్నారు చూస్తున్నారు. అందులో ఈ సంఘంలో చేర్చబడిన వారే ఎవరంటే అననీయ సప్పీరాలు. ఈ సంఘంలో కలుపు మొక్కలాగా పెరుగుతున్నారు వీళ్ళు. కానీ ఆ 3 గంటల సమయంలో ఆవిడ రావడం, ఆవిడ కూడా ఏమంటాం, నాయనా ఇంతకే కాదు అమ్మో సాతానుడు మమ్మల్ని మోసం చేశాడు. ఆనాడు అవ్వ ఆదాములు ఒప్పుకున్నారండి, ఒప్పుకున్నారా? ఏంటి మీరు చేసిన పని అంటే, ఆదాముని అడిగితే ఏమన్నాడు, నేను కదా అబ్బాయి, నువ్వే ఇచ్చావు ఈవిడిని నాకు ఇవ్వకపోతే నేను ఈ పాపం చేసేవాడిని కాదని దేవుడి మీద ఎట్టాడు. చూడండి ఎంత పనికిమాలిన ఆలోచన. అంటే ఆనాటి నుండి ఉంది ఈ మనస్తత్వం మనకి. ఈ రోజు వచ్చింది కదండి. ఎవరి నుంచి? ఆదాం నుండి. సరే ఆదాం అలాగానంటే మరి అవ్వైనా అనుకోవాలి కదా, ఈయనకి సమస్తం ఎరుగా, ఈయనకి ఎరగంది ఏమీ లేదు, కాబట్టి ఈయన దగ్గర పాపం ఒప్పుకుంటే తప్పు ఒప్పుకుంటే క్షమిస్తాడు అనుకోవాలి కదా. ఆవిడేమంది, నా మనసు కదా బేది, నువ్వు ఈ తోటలో ఓ పామును పెట్టావు, ఆ సర్పమే ఈ పని చేసి. అంటే ఒప్పుకోవడం ఎవరి దగ్గర లేదు చెప్పండి. తాను చేసినటువంటి తప్పును ఒప్పుకోవడం ఎవరి దగ్గర లేదంటే మనిషి దగ్గర లేదు. మొదట ఎందుకు ఒప్పుకోడంటే చెప్పండి, ఎందుకు ఒప్పుకోడు అంటే, ఒప్పుకునే గుణం ఎందుకు లేదంటే కారణం ఏంటంటే, నీవు దేవుని దగ్గర తగ్గించుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడం. నువ్వంటే మనము మన తండ్రి అయిన దేవుని దగ్గర, లేకపోతే మనను ఈ స్థితిలోకి నడిపించినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర, అలాగే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి రక్షణను కొనసాగించడానికి సహాయపడుతున్నటువంటి పరిశుద్ధాత్మని దగ్గర ఈ యొక్క మన తగ్గించుకోవడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోం. ఇక్కడ సప్పేర కూడా చేస్తున్నది అదే. ఆవిడ ఒప్పుకుని ఉంటే ఆవిడ బ్రతికుండేదేమో, కానీ ఆవిడ కూడా ఏమంది చెప్పండి, ఆ తప్పును ఒప్పుకోక కప్పుకున్నప్పుడు ఆ పాపం ఏం చేస్తుంది చెప్పండి,
మనిషిని? కయ్యనుతో అంటాడు, నీవు పాపము చేసి ఉండగా పాపం నీ వాకిట పొంచి ఉండదు అంటాడు. అంటే మనం చేసే పాపము ఎక్కడ ఉంటుందంటే వాకిట అంటే వడిగా మనం భావించవచ్చు. మన వడిలోనే మనతోనే కలిసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇంతకే అన్నప్పుడు ఉన్నవి వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్పారండి? నిన్ను మోసుకొని పోదురనే మాట ఎవరు చెప్పారు? పేతురేనా లేకపోతే పరిశుద్ధాత్ముడా? ఎస్, పేతురు కాదు, కానీ పేతురే పరిశుద్ధాత్మని బోరగా, పరిశుద్ధాత్మని సాధకంగా వాడబడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. అలా గ్రహించారు కనుక కొందరు ఎంచబడ్డారు, అలా గ్రహించలేదు కనుక వీరు ఏం చేయబడ్డారంటే త్రుంచబడ్డారు. ఇక్కడ ఇతను నీ భర్తను తీసుకెళ్ళిన వాడి పాదాలు ఇంకా వాకిటి కూడా రాలేదు, నిన్ను కూడా మోసుకొని పోతారు అని చెప్పినప్పుడు ఆమెను కూడా ఏం చేశారు అంటే ఆమె ప్రాణం విడిచెను. ఆ పడుచువారు ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఎలాగా ఈ సంగతులు వినిన వారందరికీ ఏం కలిగింది? ఇప్పుడు చెప్పండి, ఏం కలిగింది? ఇప్పుడు అపోస్తుల్ని టచ్ చేయాలంటే వస్తారా ముందుకి? చెప్పండి, రాగలుగుతారా? రాలేరు కదా. కానీ అయినప్పటికీ దేవుని పరిచర్య ఎక్కడైతే బహుబలముగా జరుగుతుందో అక్కడే సాతానుడు కూడా తన పరిచర్యను విస్తరించడానికి ఏమాత్రం వెనకాడు. ఇక్కడ చాలా బహుబలంగా జరుగుతుంది పరిచర్య, కానీ అందులో బలహీనులైన వారిని ఇద్దరిని ఎన్నుకున్నాడు సాతానుడు. చూడండి, ఎక్కడైతే ప్రభు కార్యం గొప్పగా జరుగుతుంది అనుకుంటామో అక్కడ సాతానుడు నిలబడిపోతాడు, వాడికి ప్రతినిధిగా ఒక మనిషిని ఎన్నేసుకుంటాడు. అర్థమైందండి? ఒక మనిషిని తనకు ప్రతినిధిగా ఎన్నేసుకుని తన కార్యాలు జరిగించడానికి చాప కింద నీరులాగా. చాప కింద నీరు అంటే మనం పైన కూర్చున్నాం, కింద తడేం లేదు కదా అనుకుంటాం, కానీ అది ఏం చేస్తుంది చెప్పండి? మొత్తం అంతటిని పాడు చేస్తుంది. కనుకనే ఇక్కడ మనం చూసినప్పుడు చదవండి, వాక్యం చదువుదాం. ప్రజల మధ్య అనేక సూచక్రియలను మహత్కార్యములను ఎలాగా చేయబడుచుండెను, మరియు వారందరూ ఏక మనసుకులై సొలొమోను మంటపములు ఉండిరి. ఆ కడమ వారిలో గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షముగా చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోకి తెచ్చి వారిలో ఎవరి మీదనను అతని నీడయను పడునని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు వారిని అందరినీ మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి అనేటువంటి మాటతో మనం వాక్యాన్ని ముగించుకుందాం. ఈ మాటను రేపటి నుండి కంటిన్యూ చేసుకుంటూ ఈ పరిచర్యను ముందు కొనసాగిద్దాం. దేవుడు ఆయన వెనుకల్లో ఈ వాక్య భాగమును దీవించి ఆస్వాదించును గాక. సమస్త